ఏం చెప్పలేము, పెద్ద ఆవిడ కదా. ఇవాళ జరుగుతున్న ఇప్పుడు ఇటువంటి ఒక వృద్ధ మహిళ మీద జరిగిన అసాల్ట్కి ఎవరమ్మా కారణం? ఇటువంటి కామెంట్స్ కదా. అమ్మాయిలు మీరు గుడ్డ పీలికలు కట్టుకొని తిరగండి, ఎవడేమంటాడో చూద్దాం. ఆయన నాగబాబు గారు, అమ్మాయిలు మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని తిరగండి, ఎవడే చూసుకుందాం. వీళ్ళ ఎవరు అడిగే హక్కు లేదు అంటే, ఈ మాటలన్నీ విన్న ఆ అమ్మాయి బాగా మనసులో ఎక్కించుకొని, నన్ను అడుగుతావే నువ్వు, ఎంత ధైర్యం నీకు అని చెప్పి పట్ట 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 ఆవిడ కొట్టేసి. సో ఇలాగ ఇంకెంతమంది తయారవుతారో చెప్పలేం ఫ్యూచర్ లో. అంటే రేపు అంత పెద్ద ఆవిడనే కొట్టిన వాళ్ళు రేపు తల్లిదండ్రులు కూడా కొడతారు కదమ్మా. ఇప్పటికే చాలా మంది వినట్లే. మొన్న పేపర్లో ఒక సోషల్ మీడియాలో వచ్చింది, వాళ్ళ ఫాదర్ ని చంపదెబ్బలు కొట్టిన అమ్మాయి ఏదో ఈ సంస్కారం నేర్పిస్తున్నారు వీళ్ళకి. ఇదే భయపడుతుంది మన సమాజం ఇవాళ. ఇప్పుడు ఒక తల్లి చెప్పినా ఎందుకు చెప్తారు, బయట వాళ్ళు ఎవరో ఏదో చేస్తారు కదా, నీ అసహ్యంగా ఉందమ్మా చూడడానికి. నాన్న తిరిగేది ఇంట్లో నువ్వు ఏంటమ్మా ఇట్లాంటి బట్టలు వేసుకొని తిరుగుతావు, అన్నయ్య తిరిగే ఇంట్లో, నాన్న ఉన్న ఇంట్లో, నాన్న దగ్గర అలాగానే క్వశ్చన్ చేస్తే ఒక తండ్రికైనా ఒక ఈడొచ్చిన కూతురు ఇక్కడ దాకా వేసుకొని తిరుగుతుంటే మన ఇళ్లలో అయితే ఖచ్చితంగా ఎవరు తండ్రి చూడలేడు అటువంటివన్నీ కూడా. తల్లికైనా చెప్పి సరిగ్గా వేసుకోమని చెప్పవేదానికి ఏం చెప్తాడు? తల్లి చెప్తే తల్లిని పట్టుకుని కొట్టేస్తావా నువ్వు? అవ్వ చెప్తే అవ్వను కొట్టేస్తావా నువ్వు? ఇలా అంటే ఇది రప్చర్ చేయడానికి తప్ప పుండుని ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు నేను అంటున్నా, ఆవిడ అనసూయ గారు ఆ కామెంట్ చేసిన 3 రోజులకి ఈ 21 ఏళ్ల అబ్బాయి ఆ బామ్మ మీద అత్యాచారం చేశాడని చెప్పి కృష్ణకుమారి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లాగానే, కృష్ణకుమారి గారు 3 రోజుల క్రితం ఇచ్చిన అమ్మాయిల డ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికి లేదు, ఎవరైనా మాట్లాడితే కపడ్దార్ అని చెప్పిన మాట విన్న ఈ అమ్మాయి ఆ బెంగళూరులో వాళ్ళని పట్టుకొని చితగొట్టేసింది. రక్తం వచ్చేట్టు కొట్టింది ఆవిడని, ఒక లేడీని. ఇక్కడ లేడీయా జెంట్ అనేది లేదు, ఎవరైనా జనరల్గా లేడీసే చెప్తారు. నేను చెప్పాలంటే అమ్మ పద్ధతిగా బట్టలు వేసుకొని లేడీసే చెప్తారు, మగాళ్ళు చెప్పడానికి కూడా కొంచెం సంకోచిస్తారు. సో ఇలా లేడీస్ చెప్తే లేడీస్ మీదే దాడుతుంది. నేను ఇందాక చెప్పాను మీకు, లేడీస్ కి మధ్య జరుగుతున్న ఇదే విషయం. కాకపోతే సంస్కారానికి కుసంస్కారానికి జరుగుతున్న పోరిది, అబ్సినిటీకి డిగ్నిటీకి మధ్య జరుగుతున్న పోరిది. డిగ్నిఫైడ్ గా ఉండాలనుకునే వాళ్ళు, అబ్సినిటీగా ఉండాలనుకునే వాళ్ళు మమ్మల్ని అబ్సిన్ అనకండి, దాన్ని కూడా డిగ్నిఫైడ్ గా చూడండి అని చెప్పి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే నువ్వేంటి నేనేంటి అని వాళ్ళకి ఒక ఇది వస్తుంది. సో సార్, ఇప్పుడు మీరు కేసు కూడా ఫైల్ అయింది, మీ పేరు కూడా ఉంది దానిలోని. సో మీరు ఎట్లా ఫేస్ చేయబోతూ ఉన్నారు? సో సీరియస్లీ నేను ముందరే అన్నా, ఇప్పుడు ఇది అమ్మా వాక్ స్వాతంత్రపు హక్కు. మీరు నన్ను ఒక అభిప్రాయం అడిగినప్పుడు నాకు చెప్పే స్వేచ్ఛ ఉంది. ఇది స్వేచ్ఛకి సంకెళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ కేసు పెట్టడం నిజంగా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఒకటి అనుకుంటోంది, శేఖర్ చేసింది తప్పు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. కాదు, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, ఇప్పుడు జడ్జి గారు తీర్పు చెప్తారు. మేబీ ఒక వారం రోజులు కావచ్చు, లేకపోతే 4 రోజులు కావచ్చు. అప్పటికి మీకు అందరికి ఓపిక ఉంటే పర్లేదు, ఈ లోపల ఇది చల్లారిపోయినా ఎవరికి ఏం తెలియదు. బట్ కొంతమంది క్వాష్కి వెళ్ళొచ్చు, క్వాష్కి వెళ్ళినప్పుడు ఇది చేస్తారు. చూసినప్పుడు ఏంటి నేను చేసిన తప్పు. ఒక మనిషి నాకు అభిప్రాయం అడిగినప్పుడు నేను ససాక్షంగా, ఇదిగో నేను ఎక్కడైనా అబద్ధం చెప్పానా? ఇప్పుడు కృష్ణకుమార్ గారు అన్న మాటలో ఏమన్నా అబద్ధం ఉందా? యాజ్ ఇట్ ఈస్గా 10 నెలల క్రితం వీడియో రికార్డ్స్ దొరుకుతాయి మీకు. ఏదైనా సరే నేను ఉన్న సాక్ష్యాన్ని ఊటంకి ఇస్తూనే మాట్లాడాను తప్ప ఎవరిని కించపరుస్తూ అయినా ఒక మాట మాట్లాడుంటే నన్ను చేయండి. బట్ మీరు చేసిన దాన్ని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు రాశిగారి ఫలాలను నువ్వు అన్నావని చూపించాను, సోకుపళ్ళను నువ్వు పాడావనే చెన్మయ్యకి చూపించాను. మీరు అలా పాడేసి అవతల వాళ్ళు డిగ్నిఫైడ్గా ఉండాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ నేర్చుకోండి అని కదా నేను చెప్పాను. దీంట్లో ఏ రకంగా తప్పుని చెప్పాను. సో కేసులు పెట్టడానికి ఉంది లేండి. ఇప్పుడు మోడెస్టీ ఆఫ్ ఎమోషన్ నేను చేసి అని చెప్పి వెళ్తే పోలీసులు ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం తీసుకోవాలి. బట్ రేపు ఇది న్యాయస్థానంలో చర్చకు వచ్చి న్యాయమూర్తి దగ్గర విషయం తెలుస్తుంది. తెలిసిన రోజున అప్పుడు ఖచ్చితంగా అవును ఇన్నాళ్ళు కూడా రైట్ అని మేము రైట్ అని చెప్పి వాళ్ళు అనుకోవడము, లేకపోతే మేము రైట్ అని మేము అనుకోవడం కాకుండా ప్రజల అభిప్రాయం కూడా ఇందులో తీసుకోవాల్సిన ప్రజల అభిప్రాయం చాలా క్లియర్ కట్ గా 99% ఇటు సైడే ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒక న్యాయమూర్తి గారు కూడా చెప్పారు అనుకోండి, ఒక క్లారిటీ వస్తుంది కదా. అవునవును, ఫైనల్ గా అక్కడే రావాల్సింది క్లారిటీ. అదే అద్భుతం, మంచిదే, మంచి నిర్ణయం ఇది. ఒక జనాలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అవును, అది రైట్ సార్. చూద్దాం, అంటే నిజంగానే అంటే ఒక హెల్దీ డెసిషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇలాంటిది చెప్పాను కదా, నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలే. చినికెంతైనా తడుస్తుందని జుట్టు, తారడారి గోవాళ్ళు ఎందుకురా గోదావరి గట్టునుంటూ, వీరప్పని కొట్టేస్తుంటాడు అశోకుడు ఎప్పుడో నాటిన చెట్లు, పాత రేట్లు బట్టి వేస్తూ ఏంటి నీకు కుస్తీ పట్ల అన్నట్టు
ఆడెక్కడో ఇరాన్ వాడు అమెరికా వాడు తన్నుకు చచ్చేది కాదు. ఇది మన పిల్లల సమస్య, మన అమ్మాయిల సమస్య. ముఖ్యంగా ప్రతి తల్లి తన కూతురు గురించి వరియే సమస్య. అంతకన్నా నిజామాబాద్ ప్రమాదం నుంచి, ఇది. ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్న అమ్మాయిలు, వాళ్ళ తల్లులు అక్కడ పడుతున్న ఆ టెన్షన్, రేపు ఈ పిల్ల ఎలా ఉంటుందో, రేపు ఈ ఫ్యాషన్లు ఇవన్నీ చూసి నా కూతురు నేను రేపు వచ్చేటప్పుడు ఇది ఏ పబ్లో దర్శనం ఇస్తుందో, ఏ రకంగా చెడిపోతుందో అని ఆ తల్లులు పడే బాధ. ఇటువంటి వాళ్ళు, మేము తాగుతాం ఇది స్వేచ్ఛ, మేము పబ్బుకి వెళ్తాం ఇది మా స్వేచ్ఛ, మేము పొట్టిపట్టలేదు, ఇలా చెప్పి వీళ్ళని చెడగొడుతున్నారు అనే బాధ తల్లికి ఉంటది. ఆ బాధ ఇలా బయటకు వస్తుందమ్మా. ఇది వాళ్ళు అర్థం చేసుకోరు. ఈ బలవంతంగా ఈ ఇంగ్లీష్ కల్చర్ని తీసుకొచ్చి రుద్దేటప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? అమెరికాలో వేసుకుంటున్నారు కదా, అక్కడ అమ్మాయిని ఎట్లాగా ట్రీట్ చేస్తున్నారా, ఇక్కడ చూడండి అత్యాచారాలు. అమ్మ మీకు చెప్తున్నా, అమెరికాలో ఇక్కడికన్నా 10%, 10 టైమ్స్, అంటే ఇక్కడ ఒక రేపు జరిగితే అక్కడ 10 రేపులు జరుగుతున్నాయి. 1,00,000కి ఇండియాలో 5 మంది మీద అత్యాచారం జరిగితే అమెరికాలో 50 మంది మీద అత్యాచారం జరుగుతుంది. యూరోప్ లో 30 మంది మీద అత్యాచారం జరుగుతుంది. మరి ఏం చెప్తారు? స్టోరీస్ వచ్చేది కూడా అక్కడి నుంచే మనకి జనరల్ గా కాదు, ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు మనకి, అమెరికాలో అలాంటి బట్టలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇలా ఉన్నారు? అమెరికాలో వాళ్ళు పద్ధతిగా లేరు, అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ 10 క్రైమ్ జరుగుతుంది అక్కడ. ఇది మానేసి మన తెలంగాణలో 10 క్రైమ్ జరుగుతుంది. ఐ మీన్ ఏం చెప్తున్నారు వాళ్ళు? నిన్న తెలంగాణ నంబర్ 1 అంట క్రైమ్ రేట్లు. ఎవడు చెప్పాడు? బెస్ట్ పోలీస్ మంది. ఇండియా మొత్తం మీద కూడా ఉమెన్ కి సేఫెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్. తెలుసా మీకు? హైదరాబాద్ తర్వాత పూణే వస్తాయి, బెంగళూరు కూడా కాదు. ఎందుకంటే మనకున్నంత సీసీటీవీ ఫుటేజ్ కానీ, ఇంత సర్వైలెన్స్ కానీ, షీ టీమ్స్ కానీ ఎక్కడా లేవు. అవును, అది మాత్రం వాస్తవమే. అబద్ధాలు చెప్పి మీరు వెళ్ళి కేసులు పెట్టినా తీసుకుంటున్నారు కదా, అది మన పోలీసులు ఘనత. అవును, అంత ఇది ఉంది కాబట్టే ఇక్కడ అంత తక్కువ ఉంది రేటు. ఇటువంటి సిస్టమ్ ని పట్టుకొని, నువ్వు ఇటువంటి పోలీస్ సిస్టమ్ ని పట్టుకొని తెలంగాణ అత్యధికంగా నంబర్ 1 ఉంది క్రైమ్ అని చెప్పి నేను గూగుల్లో కొట్టి చూస్తే 15వ స్థానంలో ఉందమ్మా మనది. భారతదేశంలో ఎంత పెద్ద రాష్ట్రం అంది, 15వ స్థానంలో తెలంగాణ ఉంటే 17వ 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 1వ స్థానంలో ఈ ఉత్తరప్రదేశ్లు అవి ఉన్నాయి. అంటే అత్యధిక రేపులు జరిగే ప్రదేశాలు. మన వాళ్ళు పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు బానే ఉంది కదా, ఇంతకన్నా వాళ్ళ సంరక్షణ వాళ్ళు చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంకాను. సో దాన్ని కూడా మనం ఇంకా కొలాబ్స్ చేద్దాం అంటే ఇంకా అంతకన్నా ఇది ఇంకేముంది. సో అదే అమెరికాని చూపించి ప్రధానికి అంటే అమెరికా ఇదేంటంటే మా పొరుగింటి పొలకూరు వచ్చి నీకు నుండి ఇండియాలో మనుషులు కాదు, మనం ఎందుకు పనికిరాము, మనం వేస్ట్ కాళ్ళము, అదిగో అది వాళ్ళు సూపర్ అనుకో. ఎందులో సూపర్ అమ్మా? రేపులు చేయడంలో వాళ్ళు మనకన్నా ఆ రకంగా డెవలప్ అవుతాం మనం. రైట్ సార్. భాష గారు, ఎట్టి పరిస్థితుల్లో అంటే ఖచ్చితంగా దీని మీద మంచి డెసిషన్ రావాలని కోరుకుంటూ ఉన్నాము. ఇంకా దీనికి నిజంగానే మీరు అన్నట్టు మార్పు మంచిది రావాలి. అది ఏంటి వస్తుంది అనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది. బట్ ఏదైనా మంచి మార్పు రావాలని కోరుకుందాం. ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి, సొసైటీలో ఉన్న వాళ్ళు మన వలన ఇబ్బంది పడకుండా వాళ్ళు ఫ్రీగా ఉండాలి అనేది కోరుకోవాలి. ఎందుకంటే బాగా డిస్టర్బ్ అయ్యారు అందరూ. థ్యాంక్ యూ సార్.